ఈ చికెన్ బాగుండదని అనుకుంటారు అందరూ, కానీ చాలా బాగుంటది. ఇంకా ఏమంటారు, నల్లి బొక్కలు అంటారు కదా చిన్న చిన్నవి, అట్లాంటివి కూడా ఏం రావు దీంట్లో. మిషన్ తో కట్ చేస్తారు కాబట్టి ఫ్రెష్ గా ఉంటది, బాగుంటది. మనం ఆర్డర్ చేసుకొని 2 రోజులు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వండుకున్నా ఫ్రెష్ గానే ఉంటది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. కాకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి. ఇట్లా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకోవాలి. నేను ఇట్లా ఆనియన్స్ కోసి అన్ని వేస్తుంది, ఎందుకంటే నేను కొంచెం మసాలాలు అవి ఇవి తక్కువ వేస్తా. చికెన్ కి మసాలాలు అయినా కారం అయినా అన్ని కరెక్ట్ గా ఉంటే బాగుంటదని అత్తమ్మని చేస్తుంది. ఇంకా అత్తమ్మ చేసింది అందరు ఇష్టపడతారు. నేను చేస్తే అట్లనే ఉంటది, ఎవ్వరు తినరు. 1 ముక్క 2 ముక్కలు తింటారు. అదే అత్తమ్మ చేసింది అనుకో మొత్తం అయిపోతుంది అనమాట. ఇంకా రావట్లేదు, రావాలి అత్తమ్మ ఇంకా. ఇంకా దీంతో చపాతీ అయినా బానే ఉంటది, బగారన్నం అయినా బానే ఉంటది, వైట్ రైస్ అయినా బానే ఉంటది. చికెన్ కర్రీ కాబట్టి ఇట్లా దీనికి మంచిగా సాల్ట్ పట్టి తర్వాత వాటర్ పోసుకొని కడుక్కోవాలి. కడుక్కుంటే అది అత్తమ్మ రానే వచ్చింది. అత్తమ్మ, చికెన్ కర్రీలోకి బగార్ రైస్ చేసుకుందామా లేకపోతే చపాతీ చేసుకుందామా? చపాతీనా? అదే బెటర్ కదా నైట్ లో కాబట్టి. ముందే అందరు డైటింగ్ లో ఉన్నారు ఇంట్లో. చిన్న దాంట్లో పట్టింది. చిన్న దాంట్లో పట్టింది కదా, పట్టిద్ది అత్తమ్మా. దాంట్లో అయితే మళ్ళీ ఏమంతగా అంత పెద్ద తీసుకున్నారు అనుకుంటారు మన సబ్స్క్రైబర్స్ చూసి. అత్తమ్మ ఇంకా రంగంలోకి దిగింది. చికెన్ తో పాటు ఇంకేమేం చేస్తుందో చూడాలి. ఆడ మేము బయట చెప్పుకునేది ఒకటి, ఇక లోపలికి వచ్చి చేసేది 2-3 చేస్తుంది. సగ్గుబియ్యం మేము మొన్ననే కదా తిన్నది అని ఇంకా ఈరోజు ఏం చేసుకోకూడదు అనుకున్నాం. కానీ పిల్లలు సండే కదా, పిల్లలు అంటే చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళే, మా మరదలు. చికెన్ లేకపోతే షవర్మా అది ఇది అని అంటున్నారు. షవర్మా బయట ఫుడ్ అంత మంచిది కాదని అత్తమ్మ సర్లే చికెన్ అయితే ఇంట్లో వండింది బాగుంటది అని ఆర్డర్ చేయించింది. ఇంకా ఏం చేయమంటారు అత్తమ్మ? కడిగిన, ఉప్పు కూడా వేసిన, నీట్ కడిగిన. ఉల్లిపాయలు వేసుకోవాలి, ఆ తర్వాత నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కొంచెం బాగా పచ్చి వాసన పోయేటట్టు వేయించుకొని ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇంతకుముందు మేము బయట నుంచి తెచ్చుకునే వాళ్ళం అల్లం పేస్ట్, కాకపోతే ఈ మధ్య ఇంట్లోనే మసాలా గరం మసాలా కానీ అల్లం పేస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మొత్తం బయట వెళ్తుంటే ఇంట్లో అయితే బాగుంటది కదా, ఫ్రెష్ గా కూడా ఉంటుంది. వీక్లీ వన్స్ చేసుకుంటాం అనమాట. సాటర్డే అవి వచ్చి పెట్టుకుంటాం, సండే మిక్సీ పట్టుకొని అట్లా 1 వారం వచ్చేటట్టు. ఈ బాక్స్ అయితే మాకు 1 వారం వస్తుంది కదా. బయట అల్లం పేస్ట్ బాగుంటాం లేదా, అంతా డూప్ అంట, తినకూడదు అని కల్తీ అని చెప్పిండ్రు. సాంబార్ చేసింది అత్తమ్మ ఈరోజు మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, డైరెక్ట్ మేము లంచ్. బెల్లం చారు కూడా చేసింది. బెల్లం చారు అయితే చాలా బాగుంది. నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తినడం, టేస్ట్ చేయడం కూడా. మీకు ఎవరు నేర్పించారు అత్తమ్మ బెల్లం చారు? బెల్లపు చారా మా అమ్మ నేర్పింది. చింతపండు అంటే ఇంట్లో ఏమి కూరగాయలు లేకపోయినా కందిపప్పు లేకపోయినా అంత చింతపండు నానబెట్టిద్ది. బాగా కడిగి దాన్ని బాగా నానబెట్టి పిసికి పోసి ఇంకా తాలింపు వేసిద్ది. తాలింపు వేసి ఇంక దాంట్లో అంత ఉప్పు కారం పసుపు అంత వేసి బాగా మరుగుతుంటే ఇంకా లాస్ట్ న బెల్లం వేసిద్ది మెత్తగా నలగొట్టి. చిన్న పిల్లలకు కూడా బాగుంటది, చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నాకైతే భలే ఇష్టం, బాగా తినేది. నేను ఈరోజు 3 సార్లు తిన్నా బెల్లం చారుతోనే. చాలా అంటే చాలా బాగుంటది బెల్లపు చారు. సరే నేను పిండి కలపనమ్మా.
కలుపుతుంటా, చపాతి చేసుకున్నాం. మిక్సీలో వేసి మెత్తగా చేసి నూనెలో వేసుకొని మరగబెడదాం. ఆకులు ఆర్డర్ చేయమంటే అయిపోతుంది. సర్లే అని నేను వేసుకున్నా, కుండీలు వేసుకున్నా, అయిపోయింది బాగా. అంటే ఫ్రై చేద్దామని కష్టమైంది. అల్లం పేస్ట్ 2.5 కేజీ కాబట్టి 2.5 కేజీన్నర కాబట్టి 2 చెంచాలు. ఇట్లా కొంచెం పసుపు వేసి కొంచెం పచ్చి వాసన పోనిచ్చి చికెన్ వేయాలి. పచ్చి వాసన పోయి మా కోడలు అయితే వంటలకు అన్నిటికంటే చపాతి అయితే సూపర్ గా చేస్తుంది. ఇంకా దానికి తిరిగే లేదు. చపాతీకి అయితే అంత బాగా చేస్తుంది. ఇప్పుడు చపాతీ వేసేసేది. వంటల్లో అన్నిట్లో అత్తమ్మ చేయి ఉంటారు కానీ చపాతి ఒక్కటి బాగా చేస్తా అంటారు అత్తమ్మ. చికెన్ పచ్చి వాసన పోయింది. చికెన్ వేసుకున్నా. చికెన్ అయితే ఆల్రెడీ శుభ్రం కడిగి పెట్టింది. ఉప్పేసి కడిగినా, ఉప్పేసి కడిగి పెట్టింది. ఇప్పుడు ఇలా తిప్పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆ పచ్చి వాసన పోయేటట్టు మగ్గనిచ్చి కారం వేసుకుందాం. కూరల కారం అత్తమ్మకి చాలా వెరైటీస్ కారం ఉంటాయి కానీ నచ్చేది ఒకటే ఒక కారం, శ్రీకాళని. అదైతే బాగుంటది. కారం ప్లేట్ చెప్పు. ఎవరన్నా ఉంటారు కదా తెలియదు. శ్రీకాళ కారం అయితే అది అన్నింటికి బాగుంటది. కరెక్ట్ కారం కూడా సరిపోతుంది. కలర్ కూడా బాగుంటది. కలరు అది టేస్ట్ కూడా బాగుంటుంది అంటారు కదా అట్లా. మంట కూడా ఉంటది. ఆ కారం మంట ఉంటది, చూడటానికి కూడా బాగుంటది. ఇక మిగతా కారం, ఈ కారం అప్పుడు తెచ్చిండ్రు చూడు, ఇది చూడటానికి ఎర్రగుంది కానీ ఎర్రగుంది కానీ అసలు కూరలో వేసుకుంటే టేస్టే లేదు. అసలు మంట లేదు. అందుకని మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఏం కారం వచ్చింది మనం వాడేది, అది ఇదైతే బాగుంటది. వంటబడిన హైట్ అయిపోయింది. బయటికి హైట్ ఎక్కువైందా? ఈ నెల పోతే వచ్చే నెల మా కోడలు డెలివరీ అయిపోద్ది. డెలివరీ అయితే ఇల్లంతా ఇంకా గోల గోలగా ఉంటది. ఇంకా చిన్న పిల్ల అబ్బాయి పడుతుందో అమ్మాయి పడుతుందో తెలియదు. ఇంట్లో గోల గోలగా ఉంటది. ఇంకా స్నానం చేయించమని అదని ఇదని కిచెన్ లో పని అని, ఇంకా నాకైతే ఫుల్ పని ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే చెరువు పని చేసుకుంటున్నాం. ఇంకా అమ్మాయి డెలివరీ అయిందనుకో పని ఎక్కువ నాకే ఉంటది. అప్పుడు ఎవరు వస్తారు సాయంగా? డిసెంబర్ కదా, ఫస్ట్ కాబట్టి ఫస్ట్ వారంలో కావచ్చు,
మర్చిపోయి మొత్తం ఈ రోజే ఫస్ట్ ఫస్ట్ కారం వేస్తున్నా చికెన్ లో. చూసి ఫస్ట్ తారీఖు వచ్చేసి కాకుంటే మా ఇంట్లో కారం సమానంగా తింటారు, కొంచెం తక్కువైనా తినరు ఎక్కువైనా తినరు, కరెక్ట్గా ఉండాలి కారం అయితే. ఏంటి సుంత, మీ చెల్లెలు ఇందాక ఫోన్ చేసింది, ఏం మాట్లాడింది? అదే ఫస్ట్ నుంచి ఇంకా బిజీగా ఉంటాక మా దగ్గర ఇక్కడ జాతర స్టార్ట్ అవుతుంది. ఏం జాతర? అక్కడ ఏదో అల్వాళ్ళు ఏదో జాతర ఉందంట దగ్గర వాళ్ళకి. అంటే వాళ్ళకి హోటల్ కదా ఫుల్ గిరాకీ ఉంటారంట, బిజీగా ఉంటారంట, అంతా కోడలు ఇద్దరు హోటల్ ఉంటారంట. అబ్బో, ఒకరు కాకపోతే ఒకరు పెద్దాం లేదా అలా కదా తిరగలేదు. ఆమెకి బెడ్ రెస్ట్ ఇచ్చిరంట. 8 నెలల. మీ ఇద్దరికి ఒక్క నెల తేడా. ఒక నెల తేడా. ఆమెకి జనవరిలో ఇచ్చిన, నాకు డిసెంబర్లో ఇచ్చిన డెలివరీ డేట్. నేను బిజీగా ఉంటే డెలివరీకి వస్తానే రాను, నవంబర్ లోనే కనేసి. అదే అండి, మన చేతుల్లో పని అయింది. 9 పడ్డాక వాళ్ళ ఫ్రెండ్కి ఒక 9 పడి 15 రోజులకి ఆ పాప పుట్టిందంట. 9 పడి 3 వారాలు 4 వారాలు అవడానికి వస్తుంది, ఇంకా డెలివరీ అయితే లేదని రోజు ఫోన్ చేస్తుంది. అయ్యా, ఇది ఫోన్ చేయడానికి ఫోన్ మాట్లాడి అసలు పని చేయట్లా? అస్సలు పని చేయట్లేదు. ఏమో గంట గ్యాప్ తీసుకొని పని చేసిద్దాంలే. నేను ఎక్కడ పెట్టలేదు ఫోన్, ఇక్కడ పెట్టిన బియ్యంలో పెట్టినవా? పని చేయట్లేదు కదా, ఇట్లా పెడితే పని చేస్తుందని ఒకసారి మా అమ్మ చెప్పింది. బియ్యంలో పెడితే ఫోన్ పని చేస్తాయా? డిస్ప్లే రాలేకపోతే పని చేస్తుంది అని. అవునా? బొమ్మగా చేస్తుందా ఫోన్? లైట్ కనిపిస్తుంది అంతే. ఒకసారి ఫోన్ పనిచేస్తుంది, ఎవరు చెప్పారు? బియ్యంలో పెట్టుకుంటే పని చేస్తుంది. డిస్ప్లే పగిలితే పని చేస్తుంది అని చెప్పింది ఒకసారి మా అమ్మకి, ఎవరో చెప్పారంట. మీ అమ్మకి ఎవరో చెప్పారా? పని చేస్తుందా లైట్ గా అంటే. అది పెట్టి రేపటి దాకా పని చేసింది. ఇది వరకు రాజు కూడా వేడిగా ఉంది ఫోన్, అసలు ఏం చేయాలో అర్థం కాక తీసిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టిండు. ఫ్రిడ్జ్ లో పెడితే నీ ఫోన్ ఎదురంటే నా ఫోన్ ఏడుగుంది అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టినా అన్నాడు. పోయి చూసి అక్కడ ఫ్రిడ్జ్ లో ఏముంది, అసలు పని చేయకుండా పోయింది, చచ్చిపోయింది. ఎందుకురా అంటే ఎవడన్నా పెట్టుకుంటున్నా అంటే, వేడిగుందమ్మా అందుకే పాడైపోద్దని ఫ్రిడ్జ్ లో పెట్టినా చల్లగా అయిద్దని అని అంట. చల్లగా కావటానికి ఫ్రిడ్జ్ లో పెట్టిండు. అది కారపాసం పోయేటట్టు, కారపాసం పోయినాక కొంచెం ఒక్క సుక్క వాటర్ వేసి దాన్ని కలిదిప్పి అట్లా కొంచెం మంట తగ్గించి సిమ్ లో పెట్టినామనుకో మగ్గిపోతాయి, చికెన్ ముక్కలన్నీ మగ్గిపోతాయి. ఆ మగ్గిపోయినప్పుడు పైన నూనె లాగా తేలాడుతుంటది. ఆ తేలాడేటప్పుడు మనం మసాలా పొడి, దాంట్లో గరం మసాలా అంతా వేసి బాగా తిప్పి ఒక 5 నిమిషాల నుంచి దించేసుకుంటే అయిపోయా, అంతే. అసప్పుడు వాసన వస్తుంది. ఉప్పు అని పోయి కారం అన్నా, మీరేమో వేసిర్రు డబ్బా కూడా పట్టుకుంటే అంతే మరి, పక్కనే ఉండాలి. రాకూడదు, వచ్చినా మాట్లాడకూడదు. నేనైతే చిన్నప్పుడు వంట చేసేటప్పుడు, పిల్లలు చిన్నప్పుడు కిచెన్ లోకి వచ్చిరనుకో తరుముకునేది. ఎందుకంటే వాళ్ళు వచ్చి అది మమ్మీ ఇది మమ్మీ అని ఏడుతుంటారు.
ఇంకా ఒకటైపోయి ఒకటి వేస్తుంటారు అనమాట వంట చేసేటప్పుడు. ఆ గందరగోళంలో పిల్లలు వచ్చినారు వాళ్ళు సాగు కొట్టి అనిపించేది కిచెన్ లోకి రావద్దని. భయపడి రారు, నిక్కి నిక్కి చూస్తారు అంత దూరం ఉండి. ఎక్కువ శాతమా మనీ వస్తుంది. ఇప్పుడు క్రిష్ వద్దంటుంటారు కదా అట్ట వద్దన్న పని. అత్తమ్మ అప్పుడప్పుడు చెప్తా ఉంటది వద్దు అన్న పనే చేస్తుంది మణి అని. వద్దంటే ఎందుకు వద్దు, దేనికి వద్దు అని. ఎందుకు తన్నులు అంటానిక. ఏమంటే నేను ఇవ్వకపోయినా ఏమంటే నేను ఇవ్వకపోయినా అంటున్నా. వాసన పోయింది పోయింది. చికెన్ లో నీళ్ళు ఎందుకు పోస్తారో కూడా చెప్తారు చూడండి అత్తమ్మ. ఇట్లాంటి చాలా మంది తెలియదు. అవును, కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట చిన్న చిన్న. చికెన్ లో ఎందుకు నీళ్లు పోస్తుందంటే మనం అన్ని వేసుకుంటాం కదా, కొంచెం పచ్చి వాసనగా వస్తాయి. ఎంత ఉడకబెట్టినా గానీ పచ్చి వాసన వస్తాయి. అదే ఒక్క సుక్క నీళ్లు తగిలించింది మనకో ఆ వాసన అనేది ఉండదు. చిటిక ఎన్ని పోసినా ఒక్క సుక్కే పోసిన ఆ స్మెల్ అనేది ఇంకా రాదనమాట. దించేటప్పుడు ఎట్ట మసాలా వేసుకుంటాం. ఎన్ని సంవత్సరాల కింద తెద్దామా హాట్ బాక్స్? అయితే ఏంటది 12, 13 సంవత్సరాలు. ప్లాస్టిక్ దే 13 సంవత్సరాలు వాడిందంటే స్టీల్ ఇంకా వేరే వేరే అయితే ఎన్ని సంవత్సరాలు? నేనైతే వస్తువులు మాత్రం జాగ్రత్తగా వాడుకుంటా. ఇంకా స్టీల్ వస్తువులు అన్నవా దాన్నే చాలా జాగ్రత్తగా వాడుకుంటా. ఈ మిక్సీ గురించి చెప్పవా? ఉషా మిక్సీ. మిక్సీ గురించి ఎన్ని సంవత్సరాలు ఇది? ఇదా 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. అది పోయింది. అది పోయిందా? 6 సంవత్సరాలు ఎక్కడెత్తమ్మా? నేను పెళ్లి కాకుండా నుంచి చూస్తున్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు మా పెళ్ళి 6 నడుస్తుంది. అంతకు ముందు ఒక సంవత్సరం వేసుకో. 7 సంవత్సరాలు అంతే. అయితే 2 తీసుకున్నా. అవును, అది మంట చిన్నగా వస్తుంది, పెద్దది ఫుల్ ఫుల్లే. అసలు ఎక్కువ వాడేది నేను, అదే పాడైపోయింది. వాడుకోవాలి అది ఒక ఫుల్ ఎక్కువ. అది అసలు ఎక్కువ వాడదు. అవును, ఇది ఇక్కడ మీకు అడ్డం ఏం లేదు, అడ్డం ఏం లేదు. ఇది నూనె బాక్స్ చూసి భయపడకండి. స్టీల్ వాటిలో ఎందుకు పోసుకోమంటే ఇవి బాడీ పాడేసేది కదా. స్టీల్ అయితే అంత ఏమిటమ్మా, అంత జారిపోతుంటది పట్టుకుంటే. ఇదైతే ఒక స్టీల్ కదా వాడి పాడేస్తుంది. స్టీల్ పట్టుకుంటే జారిపోతాయి. అది ఊరికి తుడుచుకుంటుండాలి. ఇవి అయితే బద్దకం ఏం కాదు, స్టీల్ జారిపోతుంటాయి. ఇవి అయితే వాడుకోవటం అయిపోగానే అది పడేయటం. ఎక్కువ ఏం వాడటం లేదు. వేడి ఏం కాదు కదా. ఇది ఆంధ్ర స్టైలా, తెలంగాణ స్టైలా, రాయలసీమ స్టైలా? ఆంధ్ర స్టైల్. ఆంధ్రానే. అత్తమ్మ తెలంగాణ వంటలు అసలు ఏమంటారు అసలు చేయదు. తెలంగాణ అంటే మనం ఎక్కువ తెలియదు కదా వాళ్ళు ఎట్ట చేసేది. మన ఆంధ్ర సైడ్ తెలుసు కాబట్టి మన వంటలే. చీ కల్లా ఎట్లుంటది? తెల్లగా మజ్జిగలాగా ఉంటాయి. అదేదో మజ్జిగ చేసుకుని తాగిపోలే. తాగిన వాళ్ళని చూస్తేనే నాకు నచ్చదు. అది అందరి ఇంట్లో, మా ఇంట్లో కాదు. ఎవరన్నా తాగి వచ్చి మాట్లాడినా కానీ నాకు నచ్చదు. 2 ముక్కలు.
ఎక్కువ కూడా మాట్లాడిన వాళ్ళతో. ఎందుకు మాట్లాడంటే చూడు వచ్చినందుకు మాట్లాడటం లేదు, ఎంత గర్వం అనుకుంటారని 2 ముక్కలు మాట్లాడటం అయిపోయింది. ఎక్కువ మాట్లాడను. ఫటాఫట్ రఫా రఫ్. వాటినే ఉంచు. సునీత, డెలివరీకి మీ మమ్మీ వచ్చిద్దా? మా అమ్మ ఏమొద్దమ్మా, వచ్చిద్దో రాదో తెలియదు. వచ్చినా ఆమె ఉండదా? నువ్వు హాస్పిటల్లో కదా అయ్యేది డెలివరీ. మా తోడు ఎవరు ఉంటారు? నేనేమో ఇంట్లోనే సరిపోద్ది నాకు, ఆ పిల్లల్ని చూసుకొని వాళ్ళని చూసుకొని. డెలివరీ సమయాన్ని మీ అమ్మ అన్న ఉండాలి కదా. హాస్పిటల్లో ఉండలేదు. ఎట్ట మరి చూడాలి. మా అక్క అయితే రాకూడదు, వాళ్ళ ఆయన మాలేస్తుంది కాబట్టి. నాకైతే ముందే చెప్తుంది ఏమని, ఇండైరెక్ట్ గా నేను రాలేనక్క. డిసెంబర్ 1 నుంచి ఎన్ని రోజులు వస్తారు? ఆపరేషన్ కాబట్టి నాకు తెలిసి 3 రోజులు ఉంచుతారు అనుకుంటా. 3 రోజులా? 3 రోజులు ఉండలేదా మీ అమ్మ? ఆమె నా ఉండలేదు, ఒక్కరోజు కూడా ఉండలేదు. ఆమె డాన్స్ చేస్తుందా? ఉండలేదు అంటే నేను ఏం తెలియకపోయినా నీకు తోడట, తోడు ఉండాలి. ఇప్పుడు బాలింత ఏంటంటే 1 గంట 2 గంటల నిద్రపోవాలి, అట్నే కళ్ళు అప్పగించుకొని చూడకూడదు కదా. ఎంతసేపు చూస్తారు? ఇప్పుడు పిల్లోడో పాపో బాబో పుడతారు. ఆ పుట్టినప్పుడు ఇప్పుడు అట్నే ఎనీ టైం నువ్వు కళ్ళు తెరిచి ఉండలేవు కదా, అంగ నిద్ర వచ్చిద్ది. ఆ నిద్ర సమయాన్ని మళ్ళీ పాపను చూసుకోవటానికి ఉండాలి కదా. అందుకు నేను ఉండలేదు అంటే అడేమి కట్టేస్తారా? మాస్క్ వేసుకొని ఉండేదానికి ఏమి? మా అక్కకి ఆపరేషన్ అయింది, అప్పుడు నేనే ఉన్నాను డెలివరీ అప్పుడు. మరి రాజు ఈయన ఉంటాడా? మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఉండకపోతే 6 రోజులు లీవ్ పెడతా. ఎందుకంటే నాకు కుదరదు కదా, పిల్లోని వేసుకుని నేను మీరు ఏడొస్తారు, ఇంతమందిని ఇంట్లో వదిలేసి నేను ఏడొచ్చాను. ఆడికొస్తే ఇంకా వాడితో ఏడుంటావు, అందుకు నేను అడిగేది. ఇంట్లో అయితే చెప్పలేము కానీ అక్కడ హాస్పిటల్ ఉండాలంటే అది కొంచెం కష్టం అయితే పోసింది నేను. మీరు 2 రోజులు పోసిరా, 2 సార్లు 3 సార్లు పోసిరా. ఆ తర్వాత పోసిందే నేను. నువ్వే పోసిన? నేనే పోసిన. మేము పోయలేదా? ఆమెకి చేతులన్నీ రఫ్గా ఉంటాయి కదమ్మా, పిల్లలేమో సెన్సిటివ్ గా ఉంటారు. ఇప్పుడు మీ చేతులు ఉన్నట్టు కూడా ఉండవు, మా అమ్మ చేతులు రఫ్గా ఉంటాయి. నాయన మీ అమ్మ ఏ విధంగా చేస్తుందా? నీళ్ళు పోయడానికి కూడా మీరే వద్దన్నారు అనుకుంటా అప్పుడు. నేను ఎప్పుడు వద్దన్నా? మీరా? నువ్వే వద్దన్నావు, నేను వద్దన్నది. మీరే వద్దన్నారు. ఒకసారి కాళ్ళు జాపుకొని ఉంటే కాళ్ళు సందు కాళ్ళు ఇంత వెళ్ళిపోండే సందు, పిల్లని ఆడబండి వేస్తుంది కాళ్ళ మీద. వద్దులే వదినమ్మా నేనే పోస్తా, లేకపోతే సునీత ఇట్లా చూడు ఇట్లా పోయి అని చెప్పి అన్నారు. అందుకని అప్పటి నుంచి నేనే గుర్తులేదు. ఇప్పుడు సందుగాళ్ళు ఉన్న వాళ్ళకి పొయ్యని కష్టం అయింది కదా, కాళ్ళు దగ్గర పెట్టుకుని పోయాలి. లైఫ్ చాలా కష్టం కదా. పెళ్ళిళ్ళు పిల్లలు చేసుకున్నాక తప్పదు, చేసుకున్నాక ఒక్కళ్ళని 2 కనాలి. ఆ ఒక్కల్ని కన్నా గాని ఒక్కల్ని కన్నది లింగు అంటూ అంటారు. 2 అన్న కనాలి. ఆ 2 కన్నా గాని ఎంతో జాగ్రత్తగా వాళ్ళని సాకాలి, సంతరియాలి, అంతో ఎంతో పెద్దోళ్ళని చేయాలి. ఎట్ట లేదన్నా 9-10 సంవత్సరాల దాకా పట్టుకురావాలంట చిన్నపిల్లల్ని అంటారు. 9-10 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని
టయానికి వచ్చిండ్రా, తిన్నరా, తినలేదా, ఎటు పోయినరు, ఏంది, ఎంత చాకరీ చేస్తున్న మాట ఏంటోనరా. పెళ్ళిళ్ళయ్యేదాకా వాళ్ళని పట్టించుకోలేదమ్మా. పెళ్ళిళ్ళైతే 9 సంవత్సరాలు అంటే ఓకే, పెళ్ళిళ్ళయ్యేదాకా పెళ్ళి అయ్యేదాకా పట్టించుకుంటే తర్వాత వాళ్ళ భార్య చూస్తుందనే. వాళ్ళ భార్య వస్తే భార్య, మొగుడు వస్తే మొగుడు, ఎవరు వస్తే అది పెళ్ళి అయ్యేదాకే మన పిల్లలు. పెళ్ళి అయితే అంతే. అంటే సిచ్యువేషన్ అంతే డిమాండ్ చేస్తుంది, అలా చేంజ్ అయిపోతారు. కానీ మీ ఇద్దరు అందరూ మీ అంత క్లోజ్ గా ఉంటారు. చాలా మంది ఆఫీస్ లో అది అండర్స్టాండింగ్. పెళ్ళైన కొద్దిలో మాకు కూడా అండర్స్టాండింగ్ లేదు. నాకు అప్పుడు కొంచెం పొగరు ఎక్కువ. పొగరంటే అది అట్లా భయపడుతుంది అనుకో. కాకపోతే అది మంచితనం బట్టి మనం ఎంత పొగరున్నా మారిపోతా ఉంటుంది. పొగరంటే తెలిసి తెలియని వయసు కాబట్టి, అది అర్థం చేస్తుంది కాబట్టి, తెలిసి తెలియని వయసు కాబట్టి వాళ్ళు అట్టా ఇట్టా సిందులేస్తుంటారు. సరేలే కొన్నాళ్ళే కదా సిందులేసే, తర్వాత వాళ్ళే మారుతారులే అని అనుకోవాలి. కానీ అందరూ అసలు ఇలాగ సిందులేసింది కదా, నేను కూడా సిందులేసింది అనుకో, ఇంకేముంది డి అంటే డి అంటే డి. అట్నే గొడవలు వచ్చేది అత్త గొడవలకి. ఎగిరి దంచినా అదే కూలి, చిన్నగా దంచినా అదే కూలి. అందరూ అసలు అర్థం చేసుకోవాలి. అందరూ అసలు అర్థం చేసుకోవాలంటే చేసుకుంటారు కొంతమంది మెల్లమెల్లగా, కొంతమంది నిదానం. ఈరోజు ఒకటి చూసిన, వాళ్ళ ఆయన తాగొచ్చి ఏం కొట్టినా కొడుతుంటాము, యూట్యూబ్ లో చూసిన. ఇంకొక మళ్ళీ ఆమె కడుపుతూ ఉంటది, కడుపుతూ ఉన్నా గాని సావు కొట్టిండు, కాలుతూ దండిండు, ఇక్కడ పొట్ట మీద దండిండు. అయినా గాని ఆమె బరాయించి అట్లా డెలివరీ అయింది. బాబు అంట, బాబాయ్ మళ్ళీ ఊరు బయటికి తీసుకుపోయి ఆమెను చంపాలని తీసుకుపోతే నీళ్ళలో దోసేసిందంట. ఆమెకి ఈత రాదంట, ఎవరో కాపాడిండ్రంట. అట్ట తట్టుకోలేక, ఆయన దెబ్బలకు తట్టుకోలేక సిటీ వచ్చేసిందట బతకటానికి. వచ్చి ఇంకా అదే ఇళ్లలో పని చేస్తా అట్ట ఉంటే, నెల వచ్చాక రెంట్ కట్టుకోలేక, తినటానికి ఫుడ్కి సాలక ఆమె చచ్చిపోవాలని రైలు పట్టాల మీదకి పోద్ది. పోయి నడుచుకుంటూ పోయి వస్తుంటది ట్రైన్ వస్తుంటే ఆమె చేయి పట్టుకుని గుంజినట్టు బయటకు లాగిండ్రట. నన్ను ఎవరు లాగిండ్రా అని అటు ఇటు చూస్తుంటది. అంతే. తర్వాత అట్లా చికెనా ఇంక 10 నిమిషాలు ఉంటే దించటం కదా, మసాలా వేస్తా. చపాతి కూడా అయిపోయింది. నేను చదువుతున్నా చపాతి అయితే బాగా చేస్తుందని, బాగా కాలుతుంది. మళ్ళీ తప్పదు. కానీ వద్దన్నది, వద్దులే, కొంతమందికి నచ్చదు కదా. ఇంకా మనం చెప్తా ఉంటే యూట్యూబ్ అని చెప్పినాగా. పొద్దున్న సాంబార్ చేసి పప్పు గుత్తి అన్ని కడిగాడు. ఎవరిని కొట్టానే ఆదివారం వచ్చేసరికి ఏ చక్క మంచి హోటల్ తీసుకొని తిని ఏ చక్క బయటకు వెళ్ళి తిరిగి వద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉంది. అక్కడ సేమియాలు ఉండే, పరమాణం చేయాలి. పరమాణం చేస్తున్నా.
ఏంటమ్మా ఈ మధ్య డిమాండ్ పోవట్లేదు. డిమార్ట్గా పోవాల్సింది పా. డిమార్ట్కి పోయింది అనుకో నా చేతులు ఊరుకోవు. కనీసం ఒక 20,000 బిల్లు చేస్తాను. అది మాత్రం పక్క. 20,000 బిల్లు చేస్తానని భయపడి ఇంకా నన్ను అసలు తీసుకోకుండా మానుకున్నాను. ఏదైనా ఇంకా ఆన్లైన్ కదా. ఇది ఒక ఆన్లైన్ లో ఒకటి దొరికించుకుంటారు బాగా. లేతే ఆన్లైన్ ఒక 1000 రూపాయలతో బాధ్యతలు అన్నట్టుగా ఆన్లైన్. అట్లయినా రోజుకి 2,000 రూపాయలు పెడుతూనే ఉన్నారు. అందుకే డేమాటకు పోదామంటే పోదాం పాపం 20,000 30,000 వదిలేటానికే అంటారు. అందుకే నేను కూడా సైలెంట్ ఉన్నా. పొద్దుటి నుంచి వాడు పరమానం చేయమంటుండ్రు సాయి. సర్లే అని నానబెట్టిన సగ్గుబియ్యం. ఇంకా అయిపోయాయి, అన్ని రెడీగా ఉన్నాయి. పాలు, సగ్గుబియ్యం, సేమియాలు రెడీగా ఉన్నాయి. ఏంచాలి, సేమియాలు ఏంచాలి. ఏంచుతా బండిలో. మసాలా వేయాలి. ఉడికింది ఉడికింది ఉడికింది. మసాలా ఉప్పు సరిపోయిందా? చపాతి కదా సరిపోద్ది. మరి అందుబాటులో అక్కడ పెట్టుకోవాల్సింది. వేద్దాం వేద్దాం కొంచెం. కిచెన్ లో ఒకరికైతే బాగుంది తిరగటానికి బాగానే ఉంది. తిరగచ్చు, 5-6 మంది అయినా తిరగచ్చు కిచెన్ లో. కాకపోతే వంట చేసేటప్పుడు ఒక్కళ్ళే ఉండాలి. నేను వంట చేసేటప్పుడు అయితే ఒక్కళ్ళే ఉండాలి. సాంబారు ఎప్పుడు చేయాలి సైత అది. చిన్నప్పుడా మొన్న కొట్టింది. ఎందుకు కొట్టింది అంటావు? మధ్యాహ్నం అన్నం తినమని పెట్టిపోద్ది. పనికి వెళ్తారు వాళ్ళు. నేనేం చేస్తా, అన్నం తినకుండా ఆటలే ఆటలు ఆటలే ఆటలు. టైం చూస్తే 3 అయిద్దివో. అన్నం తినలేదు వస్తే సాగు కొట్టిద్దని పిల్లలందరినీ పిలుచుకొచ్చుకునేది. నేను తినేది, వాళ్ళకు ఉన్నదంతా వాళ్ళకి పెట్టేది. ఇంకా మా అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళు పనికి వెళ్తారు కదా, అక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు తగిలిండ్రు అనుకో, ఆమె కూడా అన్నం పెట్టేది ఉన్నదంతా ఆమె ఎండ కట్టుకుని ఇంటికి వస్తుంది. అంతే. కానొచ్చిన వాళ్ళందరికి పెడుతుంటారు అనమాట తినకుండా. ఇంట్లో ఉంటదిలే అమ్మాయి తింది కదా, ఉంటదిలే చాలా ఉంది అన్నం అని వచ్చింది. ఇంటికి రాగానే అన్ని చూస్తా ఉంటది. ఏందమ్మా అంటే, అన్నం ఉంది కదా మొత్తం తిన్నవా, ఉందా చాలా ఉంది కదా అంట. ఏడుంది తిన్నా అంట. ఇంత అన్నం తిన్నవా అంటే, తిన్నమ్మా అని అంట. ఇంత తిన్నవా నిజంగా చెప్పే అంటది. ఏం చేత కొట్టిద్దని మా ఫ్రెండ్స్ మేము తిన్నాంలే అని చెప్పేది. నేను ఇంట్లో ఉందని ఉన్నదంతా వాళ్ళకి పెట్టి వచ్చిన. పాపం ఎవరు వస్తే తెలిసిన వాళ్ళు ఆ రోజే ఎండ కట్టుకొని వస్తుంది. ఆడ అయిపోయిన రోజు అయితే అన్నం అట్నే స్టాక్ ఉంటుంది. నువ్వు అన్నం తినలే ఏం తినలేదని సాగు కొట్టి పెట్టిద్ది. మధ్యాహ్నం అన్నం తినలేదు, నీకు ఆటలు పిచ్చేయింది బాగా అని. అలాంటిది ముందు అని కొట్టాలి. అందుకు కొట్టేది తెలుసా. యూట్యూబ్ ఫాలో అవుతుంటా. యూట్యూబ్ లో ఎవరో గోవిందమ్మ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటి ఏమనుకుంటారు, జోక్ అనుకోరు వాళ్ళు. నిజమే, నువ్వు చూస్తున్నావు కదా అని. గరం మసాలా అయిపోయింది. ఇదిగో
ధనియాల పొడి ధనియాల పొడి ఎంత వేస్తున్నావు? ఒక స్పూన్ ఆ, ఒకటి కొబ్బరి పొడి కొబ్బరి మామూలు దంచేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. వేసుకుంటే బాగానే ఉంటది. ఇది మిక్సీ పట్టినాం కదా, బాగానే ఉంటది. మళ్ళీ మసాలాలు వేయాలా? అవసరం లేదా? ఇంకేం లేదు. లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేయాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఒక్క 5 నిమిషాలు ఉండి ఆపేయటమే. అంటే టేస్ట్ బాగాలేకపోతే కొత్తిమీర పుదీనా అన్ని వేస్తారండి. ఒకవేళ కొంతమంది వేసుకుంటారు అన్ని, చికెన్ తెచ్చుకున్నప్పుడు అన్ని తెచ్చుకుని వేసుకుంటారు. మనకు అవసరం లేదు, బాగానే ఉంటది. మాకు అలవాటు లేదు కదా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవచ్చు, ఏమంతా వేసినా గానీ పిల్లలు ఏడ తింటారు, మొత్తం ఏరు కుప్పలు కుప్పలు పెడతారు. అట్లీస్ట్ దాని రసం గుజ్జు. దానికి గుజ్జు చికెన్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి అవన్నీ వేసుకుంటారా? అవును, ముందించేయటమే. అయిపోయింది. చపాతీ కూడా అయిపోయింది. చపాతి కూడా అయిపోయింది. చపాతీ వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే పొరలు పొరలు వస్తుంది అనమాట. చేసుకున్నాక అలా కొడితే ఈ పొరలు వేసి వస్తాయా? కోడలు చపాతీ, అత్త అత్త చికెన్. సూపర్. ఇంత పెద్ద బాక్స్ చూసి ఎక్కువ తింటారేమో అనుకోకండి. తలా రెండు రెండు కూడా కష్టమే. ఏమంటారు అత్తమ్మ? తలా రెండు. చికెన్ వాసన అయితే గుమగుమలాడుతుంది. వాసన సూపర్ గా ఉంటది, తింటే ఇంకా టేస్ట్ బాగుంటది. తిన్నోళ్ళకి మాత్రం తెలుసు బాగుండేది బాగలేంది. తిన్నాం, టేస్ట్ చేయండి. చపాతీతో బాగుందా? సూపర్ గా ఉంది. ఒక కాలిద్దాం అత్తమ్మ. కాళ్ళే బాగుంది, సూపర్.